బిజినెస్ లో రాణించాలనే కోరికతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టడానికి మన్సూర్ తో చేతులు కలుపుతాడు. కానీ మన్సూర్ చేసిన మోసం వల్ల 2 కోట్ల రూపాయలు నష్టపోయి రోడ్డు మీద పడతాడు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా నందు లవర్ త్రిషాకు కూడా దూరం చేసి మోసం చేస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మురికివాడలో నివసిస్తుంటాడు. అక్కడే పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రావ్యకు నందు దగ్గర అవుతాడు. సిద్ధార్థ్ ను మన్సూర్ ఎలా మోసం చేశాడు, సిద్ధార్థ్ లవర్ త్రిషాను మన్సూర్ తన ప్రియురాలుగా ఎలా మార్చుకున్నాడు, మన్సూర్ చేసిన మోసంతో సిద్ధార్థ్ ఎలాంటి కష్టాలు అనుభవించాడు, మురికివాడలో పరిచయమైన శ్రావ్య గతం ఏమిటి, తన కుమారుడితో కలిసి శ్రావ్య ఎందుకు ఒంటరిగా జీవిస్తోంది, శ్రావ్యకు సిద్ధార్థ్ ఎలా దగ్గరయ్యాడు, శ్రావ్యతో పరిచయం సిద్ధార్థ్ ఎలాంటి ప్రభావం చూపించింది, చివరకు సిద్ధార్థ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే సైక్ సిద్ధార్థ్ సినిమా కథ. దర్శకుడు తరుణ్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఆయన ఈ సినిమాను కొత్తగా ట్రెండీగా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ కథా కథనాలపై కాకుండా స్టైలిష్ మేకింగ్ మీదే పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల పాత్రల మధ్య ఎమోషనల్ గా దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. అలాగే చిన్న పాయింట్ తో కథను నడిపించాలనే ప్రయత్నం, కథనంలో క్లారిటీ లేకపోవడం ఈ సినిమా పాజిటివ్లన్నీ దెబ్బతీసాయనే చెప్పాలి. కథలో ఎమోషనల్ ఇంటెన్స్ కంటెంట్లు చాలా స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించవు. దాంతో ఈ సినిమా కంటెంట్ పరంగా నాసిరకంగా ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా టెక్నికల్ గా వరుణ్ రెడ్డి ఈ సినిమాను రూపొందించిన విధానం చాలా బాగుంది. సిద్ధార్థ్ గా శ్రీ నందు తన పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. యూత్ జెన్జీ ఆడియోను ఆకట్టుకునేందుకు తన బాడీ లాంగ్వేజ్ కి తెరపైన చూపించిన విధానం, డైలాగ్ డెలివరీ, క్యారెక్టర్ యాటిట్యూడ్ బాగుంది. అయితే సిద్ధార్థ్ పాత్ర ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది అన్న సత్తా లేకపోవడం వల్ల శ్రీ నందు కూడా ఏమి చేయలేకపోయాడనిపిస్తోంది. దాంపత్య జీవితంలో కష్టాలు అనుభవించే యువతి శ్రావ్య పాత్రలో యామిని భాస్కర్ ఎమోషనల్ క్యారెక్టర్ లో బాగా పర్ఫామ్ చేసింది. మన్సూర్ త్రిషా పాత్రలు ఈ సినిమాకు సపోర్టివ్ గా ఉండడమే కాకుండా కొంత ఫన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి. కంటెంట్ పరంగా అనేక లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కానీ వాటిని సాంకేతిక విభాగాలు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎడిటింగ్ విభాగాలు తమ ప్రతిభతో కప్పిపుచ్చాయి. టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. డైలాగ్స్ బాగున్నప్పటికీ అవసరం లేకున్నా లౌడ్ గా అరిచి గీపెట్టడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగానే అయిపోయింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూ స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాకు ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే మూవీ అనే చెప్పుకోవాలి. కానీ ఈ కంటెంట్ పరంగా చూస్తే షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువగా, సినిమాకు తక్కువగా అనిపిస్తోంది. పూర్తి స్థాయి కథతో ప్రాపర్ గా క్యారెక్టర్లు డిజైన్ చేసి ఉంటే యూత్ఫుల్ రొమాంటిక్ జోనర్ లో డెఫినెట్ గా ట్రెండ్ సెట్ అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి.